నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ షూటింగ్ సమయంలోనే ఖచ్చితంగా భోజనాలు పెడతారు అన్న విషయం మనకి తెలిసిందే. కానీ ఈ భోజనాలు అనేది ఇప్పట్లో నుంచి పెడుతున్నారా, లేకపోతే మనకి ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ చూసుకున్నట్లయితే అప్పుడు కూడా భోజనాలు పెట్టడం అనే ఆనవాయితీ అనేది ఉందా లేదా అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన వివరాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనకి భోజనాలు పెట్టడం అనేది ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కార్యాలు జరిగినా కానీ ఇలాంటి సందర్భాల్లో అయితే భోజనాలు పెట్టడం, 10 మందిని పిలిచి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా సార్. పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరి భోజనాలు వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ షూటింగ్స్లలో కూడా భోజనాలు పెడతారు అని చెప్పేసి మనకి తెలిసిన విషయం అది. బట్ ఈ పద్ధతి అనేది ఇప్పటి నుంచో ఉందా, లేకపోతే ఎప్పటి నుంచో ఈ పద్ధతి అనేది కంటిన్యూ? మొదటి నుంచి ఉంది, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? షూటింగ్లోనే పొద్దున్నే వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఎవరు వంటలు చేసుకుంటారు, ఎవరు చేస్తారు అంటే మొదటి నుంచి కూడా ఒక సంప్రదాయంగానే వచ్చింది షూటింగ్లో. కాకపోతే ఇప్పుడు పెళ్లి భోజనాల్లాగా భోజనాలు పెడతారా అంటే ఇప్పుడు పెడుతున్నారు ఈ రోజుల్లో. అంటే నాన్ వెజ్ కూడా పెడుతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో నాన్ వెజ్ కూడా పెట్టేవాళ్ళు కాదట. ఒకప్పుడైతే నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే నాకు తెలిసి సినిమా షూటింగ్కి నేను 2000 నుంచి వెళ్తూ వచ్చాను. అంటే దాదాపు 25 ఏళ్ళుగా నేను వెళ్తున్నా. ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ అనేది ఇప్పుడు ఉంది. ఇంకా నాకు తెలిసి ఏంటంటే కృష్ణ గారే స్టార్ట్ చేశారంటారు నాన్ వెజ్ అనేది. నాన్ వెజ్ పెట్టడం షూటింగ్లో భోజనాల దగ్గర బాగా పెట్టాలనేది కృష్ణ గారు స్టార్ట్ చేశారంటారు. అసలు సార్, అంటే ఈ నాన్ వెజ్ కాకుండా ఆ షూటింగ్స్లలో ఈ భోజనాలు పెట్టాలి అనేది ఎవరు స్టార్ట్ చేశారు సార్? అంటే ఇప్పుడు అదే చెప్పేది, షూటింగ్లకు భోజనాలు పెట్టాలంటే మరి వాళ్ళు ఎక్కడి నుంచి తింటారు? జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ వేరియేషన్ కూడా కొంతమంది చూపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఒక రకమైన భోజనము, చిన్న చిన్న ఆర్టిస్టులకి ఒక రకమైన భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు. అలా కూడా ఉంటుంది. అందరికి ఒకే రకమైన భోజనం పెట్టాలని కాన్సెప్ట్ ఉన్న నిర్మాతలు కొంతమంది ఉంటారు. ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. చిన్న నిర్మాతలకి పెద్ద నిర్మాతలకి కూడా భోజనాల దగ్గర తేడా ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, జగపతి వాళ్ళ ఫాదరు. వాళ్ళు జగపతి ఫిల్మ్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తెలుసు ఆయన షూటింగ్లో రేపు ఏం భోజనం పెట్టాలన్నప్పుడు ఇవాళ నుంచే మెనూ తయారు చేసేవాడు ఆయన. ఏ రకరకాల పచ్చళ్ళు కానీ, పొడులు కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏం పెట్టాలనేది ఒక మెనూ తయారు చేసుకుని భోజనం దగ్గర రాజీ పడేవాళ్ళు కాదు ఆయన. అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టేవాళ్ళు. జగపతి బాబు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాగనే నాగేశ్వర గారితో దసరా బుల్లోడు ఇలాంటి సినిమా జగపతి ఫిల్మ్స్ అంటే పెద్ద బ్యానర్ కదా అది. అప్పట్లో వాళ్ళు చేసేవాళ్ళు, అలా పెట్టేవాళ్ళు. కృష్ణ గారు కూడా వాళ్ళ కంపెనీలో మంచి మంచి భోజనాలు పెట్టేవాళ్ళు అంటారు. సినిమా భోజనాల పరంగా ఇప్పుడు ఎవరో లేరు. ఇవాళ డబ్బుల సంగతి పక్కన పెడితే ముందు భోజనం పెట్టేవాళ్ళు ఉండాలి కదా. ఇవాళ సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది వెళ్తున్నారంటే కేవలం డబ్బులు ఇస్తారో పక్కన పెడితే కొంతమంది కార్డు లేని వాళ్ళు కూడా భోజనం పెడతారు చాలు అనే దాని మీద వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. షూటింగ్లకి భోజనం పెడతారు, ఎంతో కొంత ఇస్తారు అని మన కృష్ణనగర్ అడ్డ కానీ ఇందిరానగర్ నుంచి కానీ పొద్దున్నే కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి జూనియర్ ఆర్టిస్టుల కోసం. ఆ జూనియర్ ఆర్టిస్టులు కూడా భోజనాలు పెడతా ఉంటారు. కాకపోతే పెద్ద ఆర్టిస్టులకు పెట్టే చోట కొంతమంది అయితే వేరియేషన్ చూపిస్తారు. పెద్ద ఆర్టిస్ట్కి ఒక రకమైన భోజనం, చిన్న ఆర్టిస్టులకి ఒక రకమైన భోజనం, ఇలా రకరకాల మెనూస్ ఉంటాయి. మరి ఇప్పటికీ ఆ వేరియేషన్ అలానే ఉందంటారా సార్, లేకపోతే క్లియర్ అయిందంటారు? ఇప్పుడు అడ్డాల శెట్టి గారు ఉన్నారు. అడ్డాల శెట్టి గారు సినిమాలు చేసినప్పుడు కూడా ఆయన అనేవాడు, ఒకసారి నాతో అన్నాడు ఇంటర్వ్యూలో కూడా, నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, భోజనాల విషయంలో నేను అందరికీ ఒకే రకమైన భోజనం పెడతాను. ఎందుకంటే లైట్ బాయ్కి ఒక భోజనం పెట్టి మా మంచి టెక్నీషియన్స్కి వాళ్ళకి ఒక రకం భోజనం పెట్టామనుకో, వాళ్ళు కోపం వచ్చి ఏదైనా ఇట్లా ఒక వైర్ తనేసాడు అనుకో, కావాలనే నాకు ఇలా భోజనం పెడతానని ఏదైనా ఒక పీకేసాడు అనుకో, షూటింగ్ అంతరాయం కలుగుద్ది. ఒకరోజు అవ్వాల్సిన షూటింగ్ 2 రోజులు పడుద్ది. ఆ బొక్క మనకే పడుద్ది. అందుకని భోజనాల దగ్గర అట్లా తేడా చూపించకూడదు అనేది నేను పెట్టుకున్నానని అడ్డాల శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో నాతోనే చెప్పారు. అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అట్లా భోజనాల దగ్గర చేసేవాళ్ళు. కృష్ణ గారు కూడా భోజనాలు బాగా పెడతారని ఇది ఉంది. అంటే కొంతమంది ఒక స్టార్ కమెడియన్ అయితే నాకు ప్యారడైజ్ బిర్యానీ కావాలని అడుగుతాడని అప్పట్లో వార్తలు వచ్చేవి. అంటే కొంతమంది అడుగుతారు. ఇప్పుడు పలానా కొంతమంది చాలామంది పెద్ద పెద్ద హీరోలు అయితే ఇంటి నుంచి వెళ్తుంది భోజనం. వాళ్ళకి అవసరం లేదు వీళ్ళు నిర్మాతలతో భోజనం తినాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన భోజనం ఇంటి నుంచే ఒక క్యారియర్, పెద్ద క్యారియర్లో రకరకాల కూరలు వెళ్తుంది. అలాగే ప్రభాస్ లాంటి వ్యక్తులైతే ఆయన సొంతంగా అందరికి చాలామంది కావాల్సిన వాళ్ళు అందరికీ భోజనాలు తెప్పిస్తారు. ఏదైనా ఎవరైనా పుట్టినరోజు ఉంటే ఆ మొత్తం యూనిట్ అందరికీ ఆయనే భోజనం ఏర్పాటు చేస్తారు ప్రభాస్ గారి విషయంలో. ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఉంటుంది సార్. ఇంకొకటి కూడా విన్నా సార్, ఉప్మా కంపెనీస్ అనేసి అంటూ ఉంటారు కదా సార్, అంటే ఏంటి సార్? అంటే చిన్న కంపెనీలు, ఉప్మా కంపెనీలు అనే మాట చిన్న కంపెనీల నుంచి వచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఉంటారు, పెద్ద సినిమాలు చేసేవాళ్ళు ఉంటారు.
అదేంటంటే టిఫిన్ పెట్టేటప్పుడు 4-5 రకాల టిఫిన్ పెట్టే కంపెనీ వేరేగా ఉంటుంది, కేవలం ఉప్మా పెట్టి సరిపెట్టేవాళ్ళు వేరేగా ఉంటారు. అంటే చిన్న కంపెనీలు చాలా తక్కువ బడ్జెట్తో సినిమా చేస్తారు వాళ్ళ కాబట్టి బడ్జెట్ ప్రకారం ఆ ఉప్మా కంపెనీ పేరు ఉప్మాని తక్కువ చేసి మాట్లాడతాం కాదు, కానీ టిఫిన్లో ఉప్మా కొద్దిగా తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఉప్మానా ఈరోజు కూడా ఉప్మానా అనే వాళ్ళు ఉంటారు. అట్లా ఉప్మా కంపెనీలు అంటే చిన్న కంపెనీలు అనే పేరు వచ్చింది. మరి ఎవరి బడ్జెట్ వాళ్ళది. ఇంకోటి ఏంటంటే ఫిల్మ్ ఉన్న రోజుల్లో ఒక రకంగా షూటింగ్ త్వరగా కంప్లీట్ అయిపోయేది, నెల రోజుల్లో సినిమాలు కంప్లీట్ అయిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత షూటింగ్ డేస్ పెరిగిపోతున్నాయి. అది నిర్మాత కథనం భారం కదా. అవును, మరి భోజనం ఖర్చు కూడా పెరిగిపోయినట్టేగా చాలా. అది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు సైరా అనే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగినప్పుడు వాళ్ళు రకరకాల భోజనాలతో బ్రహ్మాండంగా పెట్టారు. వాళ్ళు నాటుకోళ్ళు కూడా తీసుకొచ్చి కోసి భోజనాల దగ్గర రాజీ పడరు కొంతమంది. ఎక్కడైనా పెట్టే దగ్గర వాళ్ళు లోటు లేకుండా చేస్తూ ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మధ్య మధ్యలో జ్యూసులు ఇస్తూ ఉంటారు, పుచ్చకాయ జ్యూస్ కానీ రకరకాల జ్యూసులు కానీ, మళ్ళీ స్నాక్స్ ఉంటాయి పెద్ద హీరోలకి. ఇట్లా ఇప్పుడు సూర్యకాంతం గారని పాత ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడైతే ఇంట్లోనే చేసి వంటకాలన్నీ తయారు చేసి అందరికీ పెట్టేదట. షూటింగ్ లొకేషన్ తీసుకొచ్చేసి పని కట్టుకుని షూటింగ్ ఉందంటే ఆవిడ పొద్దున్నే లేచి వంటలన్నీ ప్రిపేర్ చేసి గారెలు లేకపోతే ఇట్లాంటి వెజిటేరియన్ వంటకాలు ఆవిడ చేసేది, అవన్నీ పెట్టేవాళ్ళట. అది చాలామంది చెప్తూ ఉంటారు. సూర్యకాంతం గారు కొంతమంది కొట్టి చంపుతారు, కొంతమంది పెట్టి చంపుతారని సూర్యకాంతం గారు పెట్టి చంపుతారు అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు. ఆవిడ గురించి చాలామంది ఆర్టిస్టులు చెప్పారు. ఇలా కొంతమంది ఆర్టిస్టులు కూడా షూటింగ్లకి ఏం చేస్తారంటే సినిమా షూటింగ్లో నిర్మాతలు పెట్టే భోజనాలు కాకుండా ఎడిషనల్గా వీళ్ళు ఇంట్లోంచి కొన్ని తీసుకెళ్ళేవాళ్ళు. యాక్టర్స్ పెట్టే భోజనాలు కూడా ఉంటాయి. అలా ఇంట్లోంచి క్యారేజర్ వస్తుంది, దాంట్లోంచి కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేస్తారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు నిర్మాతలు పెట్టే భోజనం కోసం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమి ఇష్టమో ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ఇంట్లోంచి వస్తూ ఉంటాయి. అది అలాగే వాళ్ళ అమ్మగారు కూడా పచ్చళ్ళు ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. మరి అవి చాలామంది అడుగుతూ ఉంటారని మొన్న చిరంజీవి గారు కూడా చెప్పారు. తోట తరుణ్ గారు అడిగారు అని చెప్పి మొన్న స్పీచ్లో కూడా వచ్చింది. కాబట్టి సినిమాల పరంగా డబ్బుల పరంగా పక్కన పెడితే భోజనాల పరంగా మాత్రం అందరూ బాగా చూస్తారు. కొంతమంది చిన్న ఆర్టిస్టులకి సపరేట్గా పెద్ద ఆర్టిస్టులకి సపరేట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా వరకు ఏంటంటే భోజనాల దగ్గర లోడ్ చేయరు నిర్మాతలు. సో భోజనం దగ్గర అయితే ఎటువంటి లోటు లేకుండా నాన్ వెజ్ అనే సంప్రదాయం మాత్రం కృష్ణ గారి నుంచే మొదలు పెట్టారంటారు. అప్పుడు అంతకుముందు వెజిటేరియన్ పెట్టేవాళ్ళు షూటింగ్లో అని చెప్పేవాళ్ళు. అది ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారి టైంలో ఆయన కూడా ఇంటికాడే తినేవాళ్ళే చెప్తారు. ఎందుకంటే స్టూడియోలో షూటింగ్లు జరిగేవి అప్పట్లో. చెన్నైలో ఉన్నప్పుడు విజయవాహిని స్టూడియోలో వాటిలో షూటింగ్లు జరిగేవి, ఏవిఎంలో జరిగేది. ఆ ఫ్లోర్స్లో మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు భోజనం ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళని చెప్తారు. వాళ్ళకి కావాల్సిన వాటర్ కూడా ఇంట్లోంచి తెచ్చుకునే వాళ్ళని చెప్తారు. పెద్ద హీరోలు కొంతమంది అప్పుడు స్టూడియోలో జరిగాయి కాబట్టి కావాలంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు, కానీ నిర్మాతల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఇంటి భోజనం తినేవాళ్ళు. ఇంటి భోజనం ఎప్పటికీ మంచి భోజనమే. ఇప్పటికీ కూడా కొంతమంది పెద్ద హీరోలు అయితే ఇంటి భోజనం నుంచే డిపెండ్ అవుతూ ఉంటారు, నిర్మాతల మీద డిపెండ్ అవ్వరు. ప్రొడక్షన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మరి వాళ్ళు చేసే విధానంలో కూడా ప్రొడక్షన్ కంపెనీ మంచి కంపెనీ అయితే ఎక్కడ రాజీ పడరు, మానిటరింగ్ చేస్తారు. వాళ్ళు ఏం మంచి మటన్ వేస్తున్నారా, మంచి చికెన్ తెస్తున్నారా లేదా, ఇలాంటివి మానిటరింగ్ చేసుకుంటుంటారు. సార్ ఇంకొకటి అంటే షూటింగ్ మధ్యలో అంటే షూటింగ్ ప్లేసెస్లలోని భోజనాలే కాకుండా ఏంటంటే షూటింగ్ గ్యాప్లో కూడా జ్యూస్ లాంటివి, డ్రింక్స్, అదే స్నాక్స్ ఇస్తారని చెప్పే కిందాక స్నాక్స్, లేకపోతే మధ్యాహ్నం టీ బ్రేక్లో కొన్ని స్నాక్స్, జ్యూస్, రకరకాల జ్యూసులు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా. అవునవును. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం కష్టపడుతూ ఉంటారు కాబట్టి మధ్యలో రిలాక్సేషన్, చాయ్, కెమెరాస్ అవన్నీ మోయాలి కదా, ఇవన్నీ చాలా ఉంటుంది. అదే చెప్పి నిర్మాతలకి భోజనం ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఓకే, షూటింగ్ ఖర్చు అంటే ఎక్కువ, భోజనానికి అయ్యే ఖర్చు ఎక్కువ. షూటింగ్ డేస్ పెరిగే కొద్దీ జూనియర్ ఆర్టిస్టులకి అయినా సరే భోజనం దగ్గర మంచి భోజనం ఉంటుందనే చాలామంది వెళ్ళేది. చాలామంది కార్డు లేని ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే డబ్బుల పరంగా తక్కువ వస్తాయి, కేవలం భోజనమో లేకపోతే ఇది వాళ్ళు మనకి గడవదనే ఉద్దేశంతో జూనియర్ ఆర్టిస్ట్గా మారిపోయి సినిమా ఛాన్సులు లేనప్పుడు అడ్డా కూలీలుగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా చిన్న సినిమాకి చిన్న స్థాయిలో భోజనాలు ఉంటాయి, పెద్ద సినిమాకి పెద్ద స్థాయిలో భోజనాలు ఉంటాయి. బడ్జెట్ని బట్టే ఉంటుంది. ఒక సినిమాని బట్టి, బడ్జెట్ని బట్టి అక్కడ భోజనాలు అనేవి అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే సార్, షూటింగ్లలోని భోజనాలు పెట్టడం అనే ఆనవాయితీ ఎవరు తీసుకొచ్చారు, అలాగే నాన్ వెజ్ ఎవరు స్టార్ట్ చేశారనే వాటి అన్నిటి గురించి అయితే మాకు వివరంగా చెప్పారు. నమస్కారం.